అందరికీ వందనాలండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేతును. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. దయ, ప్రేమ మన జీవితాంతం ఈ లోకంలో మనతో పాటు ఉంటాయన్న నమ్మకం కలిగి ఉండవచ్చు. దాని తర్వాత యెహోవా ఇంట మనము నివాసం చేస్తాము. ఆయన పరలోక సన్నిధిలో యుగయుగాలు ఉంటాం ప్రియులారా. అందుకే మనకేమర్థమవుతుంది అని ఆలోచిస్తే, దేవుడు మనకు కావలసిన ఆహార పదార్థాలను, శాంతిని, మనం సేద తీర్చడానికి కావలసిన నీతిని, సంరక్షణ, ఆదరణ, గౌరవము, ఆశీర్వాదము, కృపాక్షేమములు, చివరికి పరలోక నివాసం, దీని అంతటినీ పరిశీలించిన తర్వాత యెహోవా నా కాపరి, ఇంకా మనకి ఏం కావాలి అని అనిపిస్తుంది ప్రియులారా. ఆయనే కాపరిగా ఉంటే